హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆనియన్ పరాటాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఆనియన్ పరాటాని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇవి చాలా మృదువుగా ఉంటాయి. ఈ విధంగా చేస్తే ఇందులో మనకి సపరేట్గా కర్రీతోటి కూడా ఏం అవసరం ఉండదండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీన్ని తయారు చేయడం కోసం 2 ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా స్లైసర్ తోటి కట్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి బాగా పల్చగా వస్తాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని చేత్తో కొంచెం నలిపేసి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులోకి కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిని తీసుకొని వీటిని కొంచెం తురిమి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి, దీంతో పాటుగా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. దీంతో పాటు కొంచెం కారము, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న బంగాళదుంపని ఉడికించుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే అండి. అయితే ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అది బంగాళదుంప అనేది కొంచెం తక్కువ ఉండాలి. లేదంటే మనకి ఆలు పరాటా టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇక్కడ బంగాళదుంప వేయడం వల్ల మనకి ఉల్లిపాయలకి కొంచెం బైండింగ్ లాగా ఉంటుందని వేశాను. ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి నేను చపాతీ పిండి కలిపే విధానం ఏమీ చూపించలేదు. కాకపోతే గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళతోటి పిండిని సాఫ్ట్గా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీలోకి మనము కలిపి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ స్టఫింగ్ని మొత్తం స్ప్రెడ్ చేసినట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఇది స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత చపాతీని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము ఈ పరాటాని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కొంచెం వేసుకోవాలి. దీంతో పాటు కొంచెం నువ్వుల్ని కూడా వేసుకొని చేత్తోనే మనం కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని మనము మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఫస్ట్ చేత్తోనే కాస్త ప్రెస్ చేసుకోవాలి. లేదంటే మనం వేసినటువంటి ఈ ఆనియన్ స్టఫింగ్ బయటికి వస్తుంది కాబట్టి అలా బయటికి రాకుండా మనము పైన రోల్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని కాల్చడం కోసము స్టవ్ ఆన్ చేసి మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వీటిని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కొంచెం కాలిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది మీ ఇష్టానికి తగినట్లుగా వేసుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ వద్దు అనుకుంటే కూడా అలాగైనా సరే వీటిని 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకోవాలి. వీటిని కాల్చేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకుంటే మనకి ఇవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నిటిని కూడా మనము ఫ్రై చేసి పెట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండేటటువంటి ఆనియన్ పరాటాలు వేడివేడిగా రెడీ అయిపోయాయి. కావాలంటే వీటిని రైతాతో కూడా తీసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.